స్వాతంత్ర్యం వచ్చిన శుభ సందర్భంలో తెల్ల గొర్రెలతో పోరాటం జరిపిన దేశభక్తులకు కానుకలు ఇచ్చి గౌరవిస్తున్నారు జమీందార్ నరేంద్రవర్మ. జమీందార్ బాబు, మనకి స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అనేక కుటుంబాలకు చెందిన అనాథలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆశ్రయం కల్పించాలని నా ఆశయం. తప్పకుండా ప్రకాశం గారు. దేశభక్తులైన మీలాంటి వాళ్ళకు ఉపకారం చేయడం దేశానికి సేవ చేయడమే అవుతుంది. పట్టణంలో మాకున్న స్థలంలో 10 ఎకరాలు మీకు ఇస్తున్నాం. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ చేసుకోండి. చాలా సంతోషం. ఈ వంశం కలకాలం చల్లగా వర్తిల్లాలి. వంశం వర్తిల్లాలని ప్రతి వాళ్ళు దీవిస్తున్నారు. కానీ దౌర్భాగ్యురాన్ని మీకు వంశంకరాన్ని అందివ్వలేకపోతున్నాను. నీకు బిడ్డలు లేదని దిగినందుకు చెల్లమ్మా. ఈ ఎస్టేట్ లో ఉన్న 50 మందిని నీ బిడ్డలుగానే చూసుకుంటున్నారుగా. మీకు శుభవార్తండి. ఏమి డాక్టర్? పూర్ణమ్మ తల్లి కాబోతుంది. చాలా సంతోషం. వస్తానండి. పూర్ణ, ఒకప్పుడు వాటికొచ్చి ప్రమాదంలో పడి నన్ను కాపాడి నా ప్రాణం నిలబెట్టావు. ఇప్పుడు నా వంశాన్ని నిలబెట్టబోతున్నావు. ఇంత చేసి నీకు నేనెవరో నా వివరాలు ఏమిటో తెలియకుండా దాచాను. పూర్ణ, నా సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలి. నేను నా ధర్మపతిగా చేసుకుంటాను. పూర్ణ, మన పవిత్రమైన బంధానికి గుర్తుగా నేను నీకు ఇస్తున్న చిరుకాంతిది. నారాయణ, ఆ నరేంద్రవర్మ వంశం ఈ దెబ్బతో నాశనమైపోవాలి. వెంటనే ఆ ఇంటికి నిప్పు పెట్టి తల్లిని కడుపులో ఉన్న బిడ్డని ఒకేసారి సజీవ దహనం చేసి. అలాగనే ఏంటి భగవాన్, ఏంటి న్యాయం? నాకు బిడ్డని ప్రసాదించబోయే ఆ పవిత్రమూర్తిని అర్థవంతంగా అంతం చేసి నాకెందుకు అన్యాయం చేశావు? బాబుగారు, బాబుగారు, మీకు శుభవార్త. ఏంటిది? అమ్మగారిని పరీక్ష చేసిన డాక్టర్ గారు మీరు తల్లి కాబోతున్నారని చెప్తున్నారు బాబు. వాళ్ళని ఏమండి, మన వంశాన్ని నిలబెట్టే అవకాశం ఆ భగవంతుడు ఇవ్వటం మన అదృష్టం. వీల్లేదు. వంశోద్ధారకుడు పుట్టడానికి వీల్లేదు. అక్కడ వాడు పుట్టక ముందే బూడిదైపోయాడు. ఇక్కడ వీడు పుట్టిన మరుక్షణం చస్తాడు. వేస్తాను పథకం. పుట్టిన బిడ్డ కేక పెట్టకుండానే పీక నొక్కేయాలి. వెళ్ళు. కళ్ళు తెచ్చాక మానవి తన బిడ్డ చనిపోవడం తెలిస్తే పట్టుకోలేదు. నా భాగ్యం దక్కించుకోవాలనుకుంటే, నా వంశాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నాకు ఇప్పుడు బిడ్డ కావాలి సిస్టర్. ఏం చేయాలి? ఈ పరిస్థితిలో ఏం చేయాలి? నేను చెప్పేది మీకు తప్పుగా అనిపిస్తున్నాను, మన్నించండి. ఏం సిస్టర్? పక్క వాటిలో ఒక అనాథిస్తున్నాం. కవల పిల్లల్ని కండి. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. ఒక బిడ్డను తీసుకొచ్చి. అలాగే సిస్టర్. ఈ పరిస్థితిలో నా భార్యను దక్కించుకోవాలంటే ఇంటికన్నా వేరే మార్గం లేదు. తగ్గలేదు. పూర్ణ, నాకు వంశాంకురాన్ని ఇస్తానన్న నువ్వు నాకు దూరమయ్యావు. ఈ రోజు జన్మించిన వంశోద్ధారకుడు అంతం చెందాడు. ఈ జన్మను చేసుకున్న పాపము ఇది. తమ్ముడు వరహాలు ఆ నరేంద్రవర్మ పుత్రశోకంతో విలపిస్తూ ఉంటాడు. ఒకసారి ఆనందంతో చూసొద్దావురా. వరహాలు పసిగుడ్డు ప్రాణాలు తీయలేకపోయావు కదరా. చిచి, అది కాదు సోదరా. పద, మరో పథకం వేద్దాం.
అయితే ఎత్తు సొర తగాలి కోడి కూర తినాలి ఇది ఇంకా బతికాండ్రు అయితే చేతిలో గడ్డ కూడా దీని గాని మనం ఫినిష్ చెయ్యకపోతే అయ్యర్ చేత మనం ఫినిష్ అయిపోతాం నా కడుపు పారిపోతానే నీ బాబు ఎప్పుడు ఫినిష్ ఇప్పుడు నువ్వు ఫినిష్ జాగ్రత్తగా తీయండి ఏ తల్లి కన్నా పెట్టు బంగారు బొమ్మలా ఉన్నాడు శాంతమ్మ ఈ బిడ్డ మనకు దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటాం మన జీవితంలోకి వెలుగే వచ్చిన మన బాబుకి ఏం పేరు పెడదాం చీకటి నిండాల్సిన ఈ ప్యాలెస్ లోకి అరుణబింబంగా అడుగు పెట్టిన మన బాబుని అరుణనే పిలుచుకుందాం దేవుడు అందించిన ఈ బిడ్డకి రాముడని పేరు పెట్టుకుందాం ఈ ఊటి చలవలో వీడు సకల గుణాభిరాముడై వర్తిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం శాంతమ్మ జాతలో పోయినా యుద్ధంలో పోయినా వీరమరణం చెందినట్టే లెక్క వీరపత్రి నువ్వు దుఃఖించకూడదు పాపిష్టి చెంపు చాలం సరసారి చూపులకైనా పెళ్ళబడాన్ని మనకి దక్కనీయకపోవడం ఊరుకో అమ్మా ఊరుకో
దాన్ని ప్యాలెస్ మీద నుంచి తోసేసి చంపేయమన్న నా పథకం. ఓహో అద్భుతం. కానీ నువ్వు చూసుకోకుండా చాకలి మూటల మీదకి విసిరి ఆ కుర్రాడి ప్రాణాలు రక్షించిన నీ ఆచరణ అతి దరిద్రం. ఈసారి మరో పథకము చెప్పు సోదరా, ఆచరించి లెస్సగా చేసి అనిపించుకుంది. నువ్వు లెప్పగా చేయడం కూడానా? ఈసారి పథకం నాదే, ఆచరణ నాదే. ఈసారి పథకం మెత్తు. ఏమిటి? మేత? మేత కాదురా చేతగాని పీత. మెత్తు, మెట్ల మీద నుంచి తోసివేయి. అలా సోదరా. సోదరా సోదరా, పిల్లవాడిని తొయ్యబోయి పళ్ళూరు కొట్టుకున్నావు కదా సోదరా. మెట్టు అని నువ్వు వేసిన పథకము ఓహో మహాద్భుతం. మందులో ముందుకు తూలిపడి పళ్ళూర కొట్టుకున్న నీ ఆచరణ చిచి నికృష్టాతి నికృష్టం. నోరు ముయ్యరా. వ్యధవదంతాలు పోతే పోయే బంగారపు పళ్ళు పెట్టుకుని బంగారు రాజు అన్న నామాన్ని సార్థకం చేసుకున్నాను. ఇక పథకం వేస్తాను. నీతో నీతో అనగా నీళ్లలోకి తోసివేయట ఇద్దరం కలిసి. పద. శాంసన్, ఈ పూట మన ఆట వేట. అల్లుడు గారు వేటకు వెడుతున్నట్టున్నారు. మళ్ళీ రావడానికి ఆలస్యం అవుతుందో ఏమిటో కొంచెం ఈ ఫైల్స్ చూసి. మామా, వేట వేట అని నా మనసు పదే పదే పాట పాడుతూ ఆనంద పూటలో ఉవ్విళ్ళూరుతున్న సమయంలో ఫైల్స్ చూడు అని నా మనసు పాడు చేయదగునా బంగారు పళ్ళ మామ. పోనీ ఈ చెక్ బుక్ మీద 4 బుల్లి బుల్లి సంతకాలు చేసి. ఓకే. వరాలు పిచ్చి బాలుడు కాసేపట్లో వాడు చచ్చిపోతున్నాడు అని తెలియక ఊరేగింపుగా బయలుదేరి వెళ్లిపోయాడు వేటకి. ఈసారి పథకము ఆచరించడానికి స్పెషల్ గా నరూరాని పిలిపించాము. నగూరా నరరూప రాక్షసుడు. వాడెవడు? సౌత్ ఆఫ్రికన్నా ఈస్ట్ జర్మన్నా? కాదు, వెస్ట్ గోదావరి మనవాడే. నరూరా సోదరా భయపడకు, వాడు నిన్ను తినడానికి రాలేదు. నరూరా బాలుడు వేటకు వెళ్ళాడు. అర్థమైంది. బాలుడు నిన్ను రారా తింటాను.
ఈ లేడిపోయిన ఎవరో భయపరిచారే. ఆ లేడి పిల్లని భయపరిచింది నువ్వేనా? పట్టుకోవాలని వెంటపడింది నేనే, గాయపరిచింది నేను కాదు. వేట నీకు వృత్తా? కాదు, వినోదం. ఈ వినోదానికి ఈ లేడి పిల్ల బలైపోతే బిడ్డని పోగొట్టుకున్న దాని తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు నిన్ను కన్న తల్లి ఒక దేవత, అందుకే చాలా తొందరగా పైలోకానికి వెళ్ళిపోయింది. తల్లి లేని బిడ్డవా? అందుకేనా జాలి, దయ, కరుణ లేకుండా ఈ నోరు లేని మూగజీవాలను వేటాడుతున్నావు? చూడు బాబు, వేట నీకు వినోదం కావచ్చు, కానీ నీలాంటి కషాయవాణ్ణి చూడటం నాకు వినోదం కాదు. వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తావా? ఏమిటి? నువ్వు గొడ్రాలుగా? అలా అడిగినందుకు నన్ను క్షమించు. కడుపు తీపి తెలిసిన ఏ తల్లైనా తన బిడ్డలాంటి వాడు తప్పు చేసి దొరికిపోతే ఇది తప్పు నాయనా అని మందలిస్తుండే గాని నీ ముఖం నాకు చూపించకు అని శపించకు. వస్తాను. చూడు, ఒక నీచుడు నన్ను వెనుక చాటుగా దెబ్బతీయాలనుకున్న సమయంలో నువ్వు దేవి స్తోత్రం పాడి నా ప్రాణాలు కాపాడావు. అందుకే నిన్ను జన్మనిచ్చిన తల్లితో సమానంగా భావిస్తున్నాను. సోదరా, నీ దశ తిరిగినది. ఈ పాటికి నలుగురా ఆ అరుణ కుమారుని అంతమొందించే ఉంటాడు. ఇక ఆసనమున్నాలంటే ఈ మహత్తర శుభ సమయంలో సింధు భైరవి వాయించండి. అంకుల్ అంకుల్, టుడే ఐఎమ్ సో లక్కీ. ఈవేళ అంటింగ్ లో భలే తమాషా జరిగింది. నువ్వు విన్నావంటే ఆశ్చర్యంతో గుండెకి చచ్చిపోతావు. ఇప్పుడు మా పరిస్థితి అలాగే ఉంది. అసలు ఏం జరిగిందంటే, నేను గంతో ఒక జింకని ఇలా గురిపెట్టాను. ఈలోగా ఎవరో ఇడియట్ రోగ్ నన్ను చాటు నుంచి కాల్చబోయాడు. వాడి బ్యాడ్ లక్, నా గుడ్ లక్. గురి తప్పింది, నేను గండం గట్టెక్కాను. సంతోషం, చాలా సంతోషం. అన్నట్టు అంకుల్, నా ప్రోగ్రామ్స్ వ్యవహారాలు ఒక్కరు కూడా సరిగ్గా చూసుకోవడం లేదు. నాకు ఒక సెక్రటరీ కావాలి. వెంటనే ఒక సెక్రటరీని ఏర్పాటు చేయండి. ఓకే? అలాగే. సోదరా, పథకము నీతియే, ఆచరణయు నీతియే. ఏమైనది? గడ్డిని వేసినది. గుడ్డిగా ఆలోచించకు. సెక్రటరీ కావాలంటున్నాడు. మనకు మేలు చేసి వాడికి కీడు తలపెట్టు అందమైన సుందరీమణులను ఇంటర్వ్యూకు పిలిపించు. ఇదే నా తక్షణ కర్తవ్యం. శాంతమ్మా, అలా బ్యాంకు దాకా వెళ్ళొస్తాను. ఈసారైనా పని అయ్యేట్టుగా మాట్లాడండి. అలాగే. అలాగా వెదవల్లారా, ఎంత పొగర్రా మీకు? నా కారు మీద రాళ్ళు విసురుతారా మిమ్మల్ని? ఆగమ్మా, పసిపిల్లలు చేసిన పనికే నీకెంత కోపం వస్తే కళ్ళు మూసుకుని కారు వేలి నా బట్టలన్నీ పాడు చేశావు. మరి నాకెంత కోపం రావాలి? ఆఫ్టర్ మాసిన బట్టలేగా, మొత్తం కలిపితే నా రిబ్బన్ కరీ చేయు. పిల్లలు రెచ్చగొట్టి నా కారు మీద రాళ్ళు వేయించి పెద్ద గీతలు చెప్తున్నా ముసలాడా. ఏంటలా ఏమిటి పెద్ద చిన్న తేడా తెలియకుండా నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆయన గడ్డానికి విలువకపోయినా నా గంకన్నా విలువి. పోవయ్యా, ఇలాంటి బోడి గన్లు చాలా చూశాను. చూసుండదు, కానీ నువ్వు మా బాబాయిని తేలిగ్గా మాట్లాడావనే విషయం మా భారత్ నగర ప్రజలకు తెలిస్తే నీ అంతు చూస్తారు. అంత సమర్థులా మీ భారత నగర ప్రజలు? ఎస్. అయితే నా సంగతి ఏమిటో ఇప్పుడే మీ కళ్ళ ముందే చూపిస్తాను. పెడతానని పారిపోతుంది ఏమిటి బాబాయ్? ఇదిగో నా అడ్రస్. వీళ్ళెవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి.
బాబాయ్ లాగా బాబాయ్ ఈ అమ్మాయి విషయం దేవుడికి చెప్పినా లాభం లేదు మన రావుడికి చెప్పాల్సింది బాబాయ్ నువ్వు చెప్పేది నిజమా? అవును రాము, ఇదిగో ఆ లేడీ హిట్లర్ అడ్రస్. బాబాయ్ ఇక చూపిస్తా ఈ రాముడి తడాక. రాత్రి నిద్రలో నడుము పట్టేసింది. స్మూత్ గా ప్రెస్ చేయి. So nice. What happened? Come on. Oh! Not so hard. Slowly and smoothly. Like that. Hey, Chono. పేరు రాము, పేట భారత్ నగర్. ఇక్కడికి వచ్చా? Get out. చూడమ్మా, మా పేటలో ఇద్దరు బాబాయిలు ఉన్నారు. ఇద్దరిది చెరుకు రూటు. ఒకరిది అహింస, ఇంకొకరిది హింస. ఏ విషయమైనా నేను రెండు రూట్లోనూ ప్రయత్నిస్తాను. మొదటిది అహింస. అమ్మా తల్లి రోజా, నువ్వు పేటలోకి వచ్చి అల్లరి చేసావట. బోల్డ్ బొమ్మలు విరిగిపోయాయి, బోల్డ్ కుండలు పగిలిపోయాయి. ఒక్కసారి వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పేసుకుని డబ్బులు ఇచ్చాయమ్మా. రామ్మా. నాన్ సెన్స్. నువ్వు చెప్పినట్టు నేను చస్తే చేయను. ఎవరితో వెళ్ళి చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మా తల్లి, నీ చేత పట్టుకుంటాను తల్లి, నీకు ఎంత పట్టుకుంటానమ్మా. తల్లి నువ్వేం చెబితే అది వింటాను రోజా. నువ్వు వెంట పెట్టమన్నా నేను రాను. రావు కదమ్మా? రాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, రావు కదా తల్లి? రాను పోయా. ఏమిటట? హింస. డాడీ! You stupid! You Daddy! రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఏమి లేదు పిల్లి, మా పేటల వాళ్ళంతా నీకు ఒక చిన్న సన్మానం చేయాలని సంబరపడిపోతున్నారు. సన్మానం ఆ. నాకా? ఆ. అబ్బాయి నాకెందుకు సన్మానం? ముత్తరకు పిల్లి, నువ్వు వాళ్ళంతా బాధపడతాడు. ఆ బాబాయ్, సన్మానానికి ఏర్పాట్లన్నీ బాగా చేశావా? రెడీ. చక్కటి గుంట, ఆహా. చిక్కటి బురద, ఓహో, విత్ రీజనబుల్ లోతు. బడిరా బడి. అదిగో కుదుకుంటా. అవునే కుర్రాడు. నన్ను మట్టి బొమ్మలు ఏర్పడినందుకు నన్ను తీసుకొచ్చి బురదలు పారేస్తారా? అవునులే, ఇలాంటి మట్టి మనుషులకి ఇంతకంటే గొప్ప బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆపు ఆపు, మట్టి బొమ్మలు మట్టి మనుషులని మమ్మల్ని అంత తేలిగ్గా మాట్లాడుకు. అసలు నీకేం తెలుసు మట్టికున్న విలువ? ఈ మట్టిలో పుట్టిన ఎంతో మంది మహాత్ములు ఈ దేశం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు. ఈ మట్టి మీద వాళ్ళ రక్తాన్ని చెల్లించి ఆ మహానుభావులు మనకి స్వాతంత్రం ఇచ్చారు, అమరజీవులయ్యారు. నీలాగా డబ్బున్నతం కారణంగా కళ్ళు నెత్తి మీదకెక్కిన వాళ్ళకి ఆ మహాత్ములను గుర్తు చేయడానికి వాళ్ళ రూపాలను బొమ్మలుగా తీర్చిదిద్దారు మావాళ్ళు. లెక్చర్లు బాగా నేర్చావు గానీ ముందు నన్ను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపు. పగలగొట్టిన వాటికి డబ్బులు పరేస్తాను. ఆహా, నిన్నంత తేలిగ్గా పోలిస్తానా అప్పలమ్మ? ఆ బాబాయ్, సన్మానం అయిపోయింది. మరి నెక్స్ట్ ఐటమ్ ఏమిటి? వినోద కార్యక్రమం. అంటే ఈ మూలంగా కుండలు బొమ్మలు పోయిన వాళ్ళు ఏడుస్తూ చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు ఆనందపడతావు. అయితే ఏం చేయాలి? నువ్వు చెంగు చెంగుమంటూ డాన్స్ ఆడాలి. వాడికి బుద్ధాడతాను. నన్ను మళ్ళీ బురదలో పారేసినా సరే నేను డాన్స్ చేయను. అలాగా అప్పలమ్మ, ఇప్పుడు నా జిమ్మిగాడిని పిలిచానంటే నువ్వే ఆడతావు. చిమ్మిగడ ఉమ్. వాడేవాడు. వాడెవడో ఏం చేస్తాడో చూపిస్తాను. జిమ్మి! ఏమిటప్పలమ్మ, ఇప్పుడైనా డాన్స్ ఆడతావా లేకపోతే జిమ్మిని పిలిచి నీకు కూడా? వద్దు, ఆడతాను. అమ్మ రోజా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా? నిన్నెవరో బలవంతంగా ఎత్తుకుపోయారు కదా? లేదు డాడీ, అదంతా మా ఫ్రెండ్స్ చేసిన ప్రాక్టికల్ జోక్. ప్రస్తుతం నేను మా ఫ్రెండ్స్ తో పిక్నిక్ లో ఉన్నాను. ఇంకొక 2 days లో వచ్చేస్తాను. అలాగేనమ్మా, నువ్వేమైపోయావో అని చాలా కంగారు పడ్డాను నేను. ఓకే ఓకే.
చూడపలమ్మా, ఈ 2 రోజుల్లో నువ్వు పగలగొట్టిన కుండల ఖర్చులకి బొమ్మల ఖర్చులకి సరిపడా పనులు చేయాలి. ఒక జాడించి తప్పించుకోవాలని చూసావో మా జిమ్మి నేను ప్రతిక్షణం కాపురా కాస్తూనే ఉంటుంది. నువ్వు కూర్చుంటే అది అరుస్తుంది, నువ్వు కదిలితే అది అరుస్తుంది, నేను నిద్రపోతే అది నిద్రపోతున్నట్టు నటిస్తుంది. పద, నేను మా పిన్నికి అప్పగిస్తాను.